మెమరీ అంటే నథింగ్ బట్ ట్రిపుల్ ఆర్ అని చెప్పుకున్నాం కదా. ఆర్ ఫస్ట్ ఆర్ ఏంటంటే రిసీవింగ్, ఏదైనా ముందు మనం రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ రికార్డ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా. రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, రీప్రొడ్యూస్ చేస్తాం. ఇస్ మై పాయింట్ క్లియర్? సో రిసీవింగ్, రికార్డింగ్ అండ్ రీప్రొడ్యూసింగ్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ మెమరీ. అంటే మనం ఏదైనా వినిది చెవుల ద్వారా రిసీవ్ చేసుకున్నట్టు రికార్డ్ చేసుకున్నాం. మనం రికార్డ్ చేసుకున్నాక దాన్ని ఏం చేసాం, రీప్రొడ్యూస్ చేసాం, చెప్పాం బయటికి ఓరల్ గా. దట్ ఈస్ మెమరీ. ఓకే సార్, ఎప్పుడు మనం చెప్తామా, రాస్తుంటాం కదా, ఎగ్జామ్స్ లో రాయాలి కదా, రాస్తేనే కదా మార్కులు వస్తాయి మనకి, రైట్? ఓకే, అయితే అది కూడా రీప్రొడ్యూసింగే కదా. అంటే మనం చదివాం అంటే కళ్ళ నుంచి రిసీవ్ చేసుకున్నాక ఏం చేసాం, రికార్డ్ చేసుకున్నది రీప్రొడ్యూస్ చేసాం. సింపుల్. అంటే ట్రిపుల్ ఆర్, మెమరీ ఇస్ నథింగ్ బట్ ట్రిపుల్ ఆర్. క్లియర్? ఓకే, ఈ ట్రిపుల్ ఆర్ ఫంక్షనాలిటీ ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు మీరు అందరూ చెప్పేది నేను రిసీవ్ చేసుకొని దాన్ని రికార్డ్ చేసి రీప్రొడ్యూస్ చేస్తాను. షల్ వి డూ దట్? ఆర్ యు రెడీ? యా, రెడీ. ఓకే, ఇప్పుడు మీరు అందరూ టాంజిబుల్ ఐటమ్స్ ఏమైనా చెప్పండి. షీ విల్ రైట్ డౌన్ ఆన్ ద బోర్డ్ మీద రాసిన తర్వాత వాటిని నేను రీప్రొడ్యూస్ చేస్తాను. కమ్ ఆన్, టాంజిబుల్ ఐటమ్స్ ఏదైనా ఒక ఐటమ్ చెప్పండి పేరు. ఎవరు చెయ్యాలి, ఎవరు చెప్తారు వాళ్ళు? మ్యాచ్ బాక్స్. నెంబర్ 1 మ్యాచ్ బాక్స్. నెంబర్ 1 మ్యాచ్ బాక్స్. నెంబర్ 2 టేబుల్. నెంబర్ 2 టేబుల్. నెంబర్ 3 సెల్ ఫోన్. 4 చెప్పండి. నెంబర్ 4 వచ్చేసి నోట్బుక్. 4 నోట్బుక్. నెంబర్ 4 నోట్బుక్. 5 నెంబర్ 5 పెన్. 6 రింగ్. నెంబర్ 6 రింగ్. నెంబర్ 6 రింగ్. బైక్. నెంబర్ 7 బైక్. నెంబర్ 7 బైక్. పెన్సిల్. నెంబర్ 8 పెన్సిల్. నెంబర్ 8 పెన్సిల్. టొమాటో. 9 టొమాటో. నెంబర్ 9 టొమాటో. 10 ఆయిల్. నెంబర్ 10 ఆయిల్. చైర్. నెంబర్ 11 చైర్. నెంబర్ 11 చైర్. CHEIR చైర్. నెంబర్ 12 కార్. నెంబర్ 12 కార్. 13 ఫింగర్. 13 ఫింగర్. నెంబర్ 13 ఫింగర్. నెంబర్ 14 మిర్రర్. MIRROR మిర్రర్. నెంబర్ 14 మిర్రర్. గోల్డా. నెంబర్ 15 గోల్డ్. గోల్డ్ GOLD గోల్డ్. నెంబర్ 16 రబ్బర్. నెంబర్ 16 రబ్బర్. RUBBER రబ్బర్. నెంబర్ 16 రబ్బర్. 17 light. నెంబర్ 17 లైట్. నెంబర్ 18 కెమెరా. నెంబర్ 18 కెమెరా. 19 bag. 19 బ్యాగ్. BAG బ్యాగ్. 19 బ్యాగ్. 20 స్టాండ్. నెంబర్ 20 స్టాండ్. 21 వైర్. 21 వైర్. 21 వైర్. 22 డోర్. 22 డోర్. Silver. 23 సిల్వర్. 23 సిల్వర్. 23 సిల్వర్. 24 బోర్డ్. 24 బోర్డ్. 24 బోర్డ్. 24 బోర్డ్. 25 స్కెచ్. 25 స్కెచ్. 26 మీరు చెప్పండి. 26 Green. Green color. గ్రీన్ కలర్. 26 ఓవర్. ఓకే, నెంబర్ 1 మ్యాచ్ బాక్స్. Number 2 table. రికార్డ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు. నెంబర్ 2 టేబుల్. Number 3 cell phone. నెంబర్ 3 సెల్ ఫోన్. Number 4 notebook. నెంబర్ 4 నోట్బుక్. Number 5 pen. నెంబర్ 5 పెన్. Number 6 ring. నెంబర్ 6 రింగ్. Number 7 bike. నెంబర్ 7 బైక్. Number 8 pencil. నెంబర్ 8 పెన్సిల్. Number 9 tomato. నెంబర్ 9 టొమాటో. Number 10 oil. నెంబర్ 10 ఆయిల్. Number 11 chair. నెంబర్ 11 చైర్. ఓకే. Number 12 car. నెంబర్ 12 కార్. Number 13 finger. 13 ఫింగర్. Yes. Number 14 mirror. నెంబర్ 14 15 camera.
Number 18 camera. Number 19 bag. Number 19 bag. Number 20 stand. Number 20 stand. Number 21 wire. 21 wire. Number 22 door. 22 door. Number 23 silver. 23 silver. Number 24 board. 24 Board. board. 24 board. Number 25 sketch. 25 sketch. Number 26 green color. 25 sketch. 26 green color. Yes. Okay. We are done 26. ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేయండి. ఎనీబడి ఎవరు చెప్పగలరు? నాయుడు, will you try? Come. First one matchbox. Number 1 matchbox, right? Second one Ah. table. Table, good opening. And third one phone. Like Green. cell phone. Cell phone. Okay. Fourth one and notebook. Notebook. Like fifth one pen. Fifth one pen. Fifth one 5 pen. 6. Sixth one మీరు చెప్పింది అది. like ring. Ring. Okay, good. Seventh one like bike. Eighth one Notebook కాదు. pencil. 8 pencil. Pencil. Ninth one Pencil, right? ninth one tomato. 9 tomato. 10th one Hmm. oil. 11th oil. one chair. Chair. 10th one car. 10. Car. Okay. ఇంతే మీకు రావట్లేదు. Okay. Good attempt. Congrats. వెళ్ళి కూర్చోండి. ఎవరైనా చెప్తారా? ఓకే. ఎవరు నాకు చెప్పొద్దు, ఏదైనా స్కిప్ అయినా సరే. ఓకే, చెప్తుంటే టికెట్ పెట్టండి. ఓకే. నెంబర్ 1 మ్యాచ్ బాక్స్. నెంబర్ 2 టేబుల్. నెంబర్ 3 సెల్ ఫోన్. నెంబర్ 4 నోట్బుక్. నెంబర్ 5 పెన్. ఓకే. నెంబర్ 6 రింగ్. నెంబర్ 7 bike. Number 8 pencil. Number 9 tomato. Number 10 oil. Number 11 chair. Number 12 car. Number 13 finger. Number 14 mirror. Number 15, okay, number 15 skip. Number 16, number 16 rubber. Number 17 light. Number 18 camera. Number 19 bag. Number 20 stand. 21 wire. Number 22 door. 23 gold. I'm sorry. Yes, 15 is gold. Number 15 gold. 23 is silver. Okay. 24 board. 25. Number 25. 26 green color. Okay, I'll come back to you. Is it okay? Yes. 25. It's all possible. Anybody can do this. Not just 25, 26. Even 100 items can be recorded like this. Okay. Now you can observe. Number 26 green color. 26 green color. 25 sketch. 26 green color. 25 sketch. 24 board. 23 silver. 22 door. 21 wire. 22 door. 21 wire. 20 stand. 19 bag. Number 18 camera. Number 17 light. Number 16 rubber. Number 15 gold. Number 14 mirror. Number 13 finger. Number 12 car. Number 11 chair. Number 10 oil. Number 9 tomato. Number 8 pencil. Number 7 bike. Number 6 ring. Number 5 pen. Number 4 notebook. Number 3 cell phone. Number 2 table. Number 1 matchbox. Right? Yes. Thank you. Okay, this is not ending. Any number you can ask me, I'll tell you. Any number in the middle. Random. Huh? 16. Number 16 rubber. Number 4 notebook.
Number 14, mirror. Number 23, silver. 13, finger. 20 stand. 17, light. Number 7, bike. Come on. Number 10, oil. Number 9, tomato. Come on. Number 24, board. Okay. See, for competitive examinations కి వెళ్ళేటోళ్ళకి ఇలాగ అవసరం ఉంటుంది. అలాగే మన డే టు డే లైఫ్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి. సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో 10 ఐటమ్స్ 15 ఐటమ్స్ చెప్పారనుకోండి, పెన్ను పేపర్ దొరకలేదు. ఆన్ ద స్పాట్ వీ కెన్ రికార్డ్ లైక్ దిస్ అండ్ గో టు మార్కెట్ అండ్ గెట్ ఎవ్రీ ఐటమ్ వితౌట్ ఫెయిల్. దట్ పాసిబిలిటీ ఈస్ దేర్. అండర్స్టూడ్? ఇన్ అడిషన్ టు దాట్, ఈ ఎక్సర్సైజెస్ బాగా చేస్తే మనకి బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ బాగా యాక్టివేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ బిల్డింగ్ రోజు చేసాం అనుకోండి, చూడండి ఒక 3 months లో ఖచ్చితంగా ఇక్కడ మజిల్ పెరిగి షేప్ వస్తుంది కదా. సిమిలర్ గా మనం ఇవి మెంటల్ జిమ్నాజియంలో ఎక్సర్సైజెస్ చేస్తే మనకి కూడా మైండ్ పవర్ అలా పెరుగుతుంది అనమాట. అంటే మెమరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలానే షార్పెనింగ్ గా ఉన్న మెమరీ తోటి మన ఫంక్షనాలిటీ కూడా బాగా పెంచుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది పాసిబిలిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. Okay, bye. Practice makes a man perfect. Perfect practice makes the man effective. Effectiveness attracts the opportunities. Utilization of opportunities enriches the man. Enrichment keeps the man happy. ABCD అని మీరు ఒక ఆర్డర్లో చెప్తున్నారంటే లెఫ్ట్ హెమిస్ఫియర్కి సంబంధించింది అనమాట. అది మీరు ZYX అని చెప్తున్నారు అంటే అది రైట్ హెమిస్ఫియర్కి సంబంధించిన యాక్టివిటీ. రైట్ హెమిస్ఫియర్ వల్ల మనకి క్రియేటివిటీ అది డెవలప్ అవుతుందని చెప్పాను కదా. ఈ రైట్ లెఫ్ట్ రెండింటిని బాగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగా యాక్టివేట్ చేసుకుంటే లైఫ్లో చాలా డెవలప్మెంట్ వస్తుంది. 21 days మీరు ప్రాక్టీస్ చేయండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ. ఇలాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవన్నీ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ గురించి వన్ ఆఫ్టర్ ది అదర్ మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 21 days ప్రాక్టీస్ చేసి మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ మీరు పెంచుకోదలిచినా, లేదా మీ పిల్లలకి ఎవరికైనా నేర్పించదలుచుకున్నా సరే, మీకు దగ్గరలో ఉన్న ఆక్స్మో బ్రిడ్జ్ ఫ్యాకల్టీని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.